హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మెంతం కూర చపాతీ చేయబోతున్నాను. ఇది మంచిగా తీసేసి మంచిగా ఒలిచేసి ఇప్పుడైతే దీన్ని ఉడకబెట్టేస్తున్నాను. ఉడకబెట్టేసి మంచిగా కొద్దిగా వాటర్ వేసి ఉడకబెట్టేద్దాం. స్టవ్ వెలిగిద్దాము. గ్యాస్ వెలిగించాను. దీంట్లో మెంతం కూర వేసేద్దాము. వేసేసినాక హాఫ్ గ్లాస్ వేసేస్తున్నాను. దీన్ని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టేద్దాం. కప్పేద్దాం. ఇదైతే ఉడికిపోయింది. దీన్ని మనం వాటర్ వంపేసి చపాతీలో కలుపుదాము. చూద్దాం ఎట్లా కలుపుదాం చూపెడతాను. మెంతం కూర అయితే ఉడికింది. దీన్ని మనం మంచిగా నైఫ్తోని మ్యాష్ చేసేసినాం కట్ చేసి. ఇప్పుడైతే 2 గ్లాసుల పిండి వేద్దాము. ఇప్పుడైతే దీన్ని మంచిగా ఇట్లా ఇట్లా కలిపేద్దాము. ఇది అయితే కలిపేసి మంచిగా పెట్టేసినాను. ఒక 10 నిమిషాలు ఇట్లనే పెట్టేద్దాము. తర్వాత దీన్ని చపాతీ చేద్దాం. ప్యాటర్న్ అయితే రెడీ అయిపోయింది. చాలాసేపు అయింది. ఇప్పుడైతే దీన్ని మనం చపాతీ లాగా చేసుకుందాము. చపాతీ లాగా అయితే చేసుకున్నా. ఇప్పుడైతే దీన్ని కాల్చుకుందాం. చూడండి మెంతం కూర అంతటా మంచిగా కనబడుతుంది కదా. ఇప్పుడు కాల్చుకుందాం. పెంక వేడైంది. కొద్దిగా ఆయిల్ వేసేస్తున్నా. ఇప్పుడైతే వేడైంది పెంక. చపాతీ వేసేద్దాం. చేద్దాం. ఇప్పుడైతే ఉల్టా చేద్దాం. ఇలా కాల్చుకోవాలి మంచిగా. పిల్లలకి చాలా ఇష్టం. ఇది అయితే మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా నెయ్యి అన్న వేసుకోవచ్చు, ఆయిల్ అన్న వేసుకోవచ్చు. ఇట్లా చేసి పెట్టాలి పిల్లలకి. బాగుంటుంది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే చపాతీలు అన్నీ రెడీ అయిపోయింది. చూడండి ఇన్నిగానం ఇట్లా మొత్తం ఇట్లా మంచిగా అయింది.